నూనె, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ కడిగి వేసి పసుపు, ఇవి దోరగా చక్కగా వేగాలి. చికెన్, అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, ఉల్లిపాయ మిక్సీ పట్టాం. అల్లం, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ధనియాలు మిక్సీ పట్టాము. పచ్చిమిరపకాయ కూడా వేసాం. మసాలా ఇందులో వేసేసాం. మసాలా కలర్ మారేంత వరకు మూత పెట్టుకుందాం. అంతలోకి చికెన్ కడుక్కొద్దాం. ఐదు సార్లు కడుగుదాం. ఎలా వేగిందో చూద్దాం.
రుచికి తగినంత గల్లుప్పు, రుచికి తగినంత కారం, పది నిమిషాలు మూత పెట్టేద్దాం. మూత తీసి చూద్దాం. ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుని ఇప్పుడు వేసుకోవాలి. ఈ వాటర్ అంతా నీసు వాటర్, అంటే మనం ముక్కలకు శుభ్రంగా కడిగేసి వేస్తాం కదా, వేసినప్పుడు ఆ ముక్కలకి నీరు వస్తుంది, ఆ మొక్కల నుంచి వాటర్ పోతుంది, ఆ ఊరిన వాటర్ అన్నమాట అది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకుందాం. ముక్కల నుంచి వాటర్ ఊరుతాయి ఫస్ట్లో, ఆ ఊరిన వాటర్ నీసు వాటర్ అంటారు. కొంచెం సాల్ట్ పడుతుంది. ఓ పావు గంట మగ్గనిద్దాం. నేను ఇలాగా తెప్పించుకుని పెట్టుకుంటాను మసాలా. పలవ ఆకు, గసగసాలు, జాజికాయ, జాపత్రి, దాసిన చెక్క, అనాస పువ్వు, మరాఠా మొగ్గ, లవంగాలు, యాలకులు అన్నీ ఇలాగా పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను. వీటిని కలిపేసి ఇలా పౌడర్ చేస్తాను అన్నమాట.
ఇలాగా పౌడర్ చేసుకుని మసాలా కూరల్లో వేస్తాను. చిక్కబడాలి, ముక్క మెత్తబడాలి. ప్యాకెట్ మసాలా, మిరియాల పౌడరు, అనాస పువ్వు, మరాఠా మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ కలిపి నూరుకున్నాయి. పౌడరు, పలవాకు, గసగసాలు, జాజికాయ, జాపత్రి, ఒక 5 నిమిషాలు. ప్రియమైన మిత్రులారా, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.
కవిత ఆంధ్ర అమ్మాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి.